ఇండస్ట్రీలో హీరోలు ఏ సినిమాకు తగ్గట్లు ఆ లుక్‌ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. క్యారెక్టర్‌కు సూట్ అయ్యే విధంగా కొన్నిసార్లు బరువు తగ్గుతారు, కొన్నిసార్లు బరువు పెరుగుతారు. ఈ మార్పుల కారణంగా కొంతమంది ట్రోల్స్‌కు గురయ్యారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై గత కొంతకాలంగా లుక్ విషయంలో ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా 'ఆదిపురుషు' సినిమా సమయంలో ఆయనపై జరిగిన ట్రోలింగ్ మరే హీరోపై జరగలేదు అనడంలో సందేహం లేదు. ఇక ఇలాంటి ట్రోల్స్‌ను డార్లింగ్ ప్రభాస్ పట్టించుకోలేదు. మోకాలి సర్జరీ కోసం తరచూ విదేశాలకు వెళ్లి వస్తున్నందున అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన బరువు పెరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక ప్రభాస్ లుక్ అన్ని సినిమాల్లో ఒకలా ఉన్నా ది రాజాసాబ్‌లో మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. వింటేజ్ ప్రభాస్‌ను మారుతి చూపించాడు. అయితే బయట కూడా ప్రభాస్ అలానే ఉన్నాడేమో అనుకున్నారు. ఇటీవలే జరిగిన బాహుబలి రీయూనియన్ పార్టీలో ఆయన లుక్ చూసి సినీ పరిశ్రమ ఆశ్చర్యపోయింది. ఆ పార్టీలో ప్రభాస్ బ్లాక్ షర్ట్లో జాలైన్ కనిపించేలా ఏమున్నాడ్రా బాబు అనిపించాడు. ఇక తాజాగా విడుదలైన బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ వీడియోలో కూడా ప్రభాస్ లుక్ చూసి ఇండస్ట్రీ షేక్ అయింది. ఇదిరా డార్లింగ్ అంటే అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతసేపు నిల్వలేదు. ఆ ఫోటోలు వీడియోలో కనిపించిన ప్రభాస్ లుక్ ఒరిజినల్ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించినవని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక స్పిరిట్ సినిమా ఆడియో టీజర్లో ప్రభాస్ వాయిస్‌ను ఏఐ ద్వారా తయారు చేసినట్లుగానే ఈ ప్రమోషన్ వీడియోను కూడా ఎడిట్ చేసినట్లు సమాచారం. అది నిజమని బాహుబలి ది ఎపిక్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమోలో రుజువైంది. ఆ ప్రోమోలో ప్రభాస్ తన సాధారణ లుక్లోనే కనిపించారు. దీంతో ఏఐ ఎడిటెడ్ ఫోటోలు, వీడియోలు నిజమని అర్థమైంది. దీనిపై ఫ్యాన్స్ తమ నిరాశను వ్యక్తం చేస్తూ ఏఐ చేసిన లుక్ను నిజమనుకొని మురిసిపోయామని కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీతో పాటు ప్రభాస్ హను రాఘవపుడితో, ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాలు చేస్తున్నాడు.